हरि ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री पूर्णगिरिपीठ सिद्धांतं ब्रह्म विद्योपदेशिकं नारायण समारंभं नंबाळ्वार मध्यमं अस्मदाचार्य भूमानंद पर्यंతం వందే గురు పరంపరం. వేదిక అలంకరించినటువంటి పైన ఉండే వాళ్ళలో ఏ దివ్యాత్మ అయితే వెలుగుతా ఉందో, ఏ జ్ఞానం అయితే ఉందో, ఏ సత్యము శాశ్వతము అయినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ మీ అందరిలో కూడా ఉంది. కాబట్టి మీ అందరిలో వెలిగే ఆ దివ్యాత్మ పరబ్రహ్మ స్వరూపానికి మీకందరికీ సవినయ నమస్కారాలు తెలియజేస్తూ, మొదటగా నా పరిచయం. నాది చందకచర్ల కరణం శేష్ నరసింహుల గారి కుమారుణ్ణి ధనుంజయ స్వామి అని నా పేరు. కళ్యాణదుర్గం భూమానంద భారతీ స్వామి వారి చెంత శిష్యరికం చేసి వారి చేత ఆజ్ఞాపట్టం పొంది మడక్సిర ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎదురుగా మా గురువు గారి పేరు మీదుగా భూమానంద ఆశ్రమం అనే ఒక ఆశ్రమాన్ని స్థాపించాను. 14 సంవత్సరాలు అయింది అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసి. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిత్యాన్నదానం ఏర్పాటు చేశాను. మీరెవరైనా సరే అటువైపు వస్తే తప్పకుండా మా ఆశ్రమంలో భోజనం చేసి రావాల్సిందిగా తెలియజేస్తూ, మరియు ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి భజన సత్సంగం ఏర్పాటు చేస్తూ, అన్నపూర్ణేశ్వరి పూజ, సద్గురు భూమానంద స్వామి పూజ చేస్తూ, భజనకు వచ్చిన భక్తాదులందరికీ మగవారికి పంచలు, ఆడవారికి చీరలు ప్రతి నెల పౌర్ణమి రోజున పంచుతున్నాము ఉచితంగా. దీనితో పాటు శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ అనే ఒక ఛానల్ నేను 5 ఏళ్ల క్రితం స్థాపించాను. 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మన 4 రాష్ట్రాల్లో మనదే నంబర్ 1 వాస్తు ఛానల్. అంతేకాకుండా సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారికి ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ ఉంటాము. ప్లాన్లు తీసుకొచ్చిన వారికి ప్రతి నెల 3వ తేదీ వందలాది మంది వచ్చి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్తూ ఉంటారు మన ఆశ్రమంలో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నాద్భవంతి భూతాని పర్జన్య దన్న సంభవ అని పెద్దలు చెప్తున్నారు, గీతాచార్యుడు భగవద్గీతలో. నేను అన్నదానం చేయడం కాదు, మీరందరూ కూడా మీరు తినే దాంట్లో ఒక పిడిస తగ్గించుకొని మీ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో నిత్యము అన్నదానం చేసేది అభ్యాసం చేసుకోవడం ద్వారా మన భారతదేశంలో ఆకలి అన్నది లేకుండా చేయవచ్చు అని నా నిశ్చితాభిప్రాయము. ఎందుకంటే మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయినప్పుడు అప్పుల్లో విడిపోయాము. అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మనది ఉంది. చాలామంది బీదవారు ఉన్నారు. అందులో మన అనంతపురం జిల్లా మరీ వెనుకబడిన జిల్లా. ఆ అనంతపురంలో మన మడకసిర మరీ 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 వెనుకబడిన జిల్లా. ఇక్కడ చెరువులు నిండేది 4 ఏళ్ళకి ఒకసారి అయితే పంటలు పండేది 10 ఏళ్ళకి ఒకసారి. రైతులంతా అప్పుల్లో ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. పేదవారంతా పొట్ట చేతి పట్టుకొని బెంగళూరు, టుమ్కూరు తదితర రాష్ట్రాలకి, పక్క రాష్ట్రాలకి సగం మంది వలస వెళ్ళిపోయారు. మీ మెళబాయి గ్రామంలో కూడా చూడవచ్చు. ఇక్కడ ఉంటే పిల్లలు ఉంటారు, లేకుంటే ముసలోళ్ళు ఉంటారు. వయసు ఉన్న వారంతా ఎక్కడికి వెళ్ళారంటే పొట్ట చేతి పట్టుకొని టుమ్కూరో, బెంగళూరు, అనంతపురమో, హైదరాబాదో పోవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆకలి విలువ మనకు తెలుసు. కాబట్టే మనం భూమానందాశ్రమంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తాను తినేటప్పుడు పక్కోనికి భోజనం పెట్టి తింటే మన భారతదేశంలోనే ఆకలి అనేది లేకుండా పోతుంది అనేది నా నిశ్చితాభిప్రాయము. ఇక ఈ కార్యక్రమం వచ్చేసి హిందూ సమ్మేళనం. ఎందుకు చేయవలసి వచ్చింది హిందూ సమ్మేళనం అంటే ఒక చిన్న కారణం ఉంది. అన్య మతస్థులు మన హిందూ మతంపై దాడి చేసి ప్రతి హిందువును వారి మతంలోకి చేర్చుకుంటూ హిందూ దేశంలో హిందువులే మైనారిటీకి పోయే పరిస్థితికి వచ్చేలా ఉంది పరిస్థితి చూస్తే. కొన్ని జిల్లాల్లో అయితే కనీసం రోజు 5% మందైనా అన్య మతాల్లోకి వెళ్తున్నారు. ఉదాహరణము గోదావరి జిల్లాలో, గుంటూరు జిల్లా. ఎందుకంటే నేను పేపర్లో చదివినాను, టీవీలో విన్నాను. దీనికి కారణమేమి అని విచారిస్తే ఏదో దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడని, పాపాలని పరిహారం చేస్తాడని భ్రమలు కల్పిస్తున్నారు. కాకపోతే మన సనాతన హిందూ ధర్మంలో
దేవుడు ఎక్కడున్నాడంటే, ఎక్కడున్నాడు దేవుడు చెప్పండి మరి. ఏ అయం వేద యోపాం ఆయతనవాన్ భవతి. నేనే దేవుడినై ఉన్నాను, సమస్త సృష్టికి మూలాధారమై ఉన్నానని మన వేదాలు చెప్తా ఉన్నాయి. మా గురు పరంపరలో గురువులు చెప్తా ఉన్నారు, దేవుడు తనలో దండిగా ఉండుట తెలియదు మానవ పశువులకి, సంశయముడుగక సద్గతి కలుగదు, రాకపోకలకు తగులవును. ఎక్కడున్నాడు దేవుడు? మనలో ఉన్నాడు. నువ్వు దేవుడివయ్యా అని చెప్పేది హిందూ ధర్మము, యా దేవుడో వచ్చి నిన్ను రక్షిస్తాడు కాపాడుతాడు అని చెప్పేది అన్యమత ధర్మం. కాబట్టి మన హిందూ ధర్మము సనాతనమైనది. అసలు ఈ మనిషి మనుగడే వేరే దేశాలకి ప్రశ్నార్థకమై ఎక్కడున్నామో తెలియని కాలంలోనే మన ఋషులు చెప్పారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా చెప్పండి? తల్లి కడుపులో నుంచి కదా. ఇది మామూలుగా జనబాహుళ్యము. అదే వేదంలో ఏం చెప్తా ఉందంటే, బ్రాహ్మణో రవ్యత్వ మహదో మహదంకార అని త్రిగుణాని పంచభూతాని పంచతన్మాత్రాని అఖిలం జగం. ఎక్కడుంది నీ స్వరూపము? బ్రాహ్మణో అంటే ఎవరు? బ్రాహ్మణులు అంటే మన స్వామి లాంటి బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణో అంటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము నుండి అవ్యక్తమైనావు, అవ్యక్తము నుండి మహత్ అంటే ఓంకార స్వరూపం ధరించినావు. ఆ ఓంకారంలో నుంచి త్రిగుణాల రూపం సత్వ రజ తమో గుణాలుగా రూపాంతరం చెందినావు. అక్కడి నుంచి పంచభూతాలుగా రూపాంతరం చెంది పంచభూతాల నుంచి పంచ తన్మాత్రలుగా తయారై ఈ పంచ తన్మాత్రల్లో నుంచి ఈ సర్వ సృష్టి అమీబా మొదలుకొని సృష్టి మొత్తం జీవరాశి అంతా కూడా పంచభూతాల ద్వారానే ఉత్పన్నమైంది. అది ఆ పరబ్రహ్మం నుంచి వచ్చింది. నీలో కూడా ఆ పరబ్రహ్మ అంశ ఇప్పటికీ ఉంది. కాబట్టి నీవే దేవుడవు. నీవు దేవుడని మర్చిపోతున్నావు. కాబట్టి ఆ దేవుని స్వరూపం ఎట్లాంటిది? ఓ రంగనాథ స్వామి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏకశిలారూపుడై ఉన్నాడు. ఆ స్వామికి ఆకలి అవుతుందనా మనం భోజనం పెట్టేది, టెంకాయ కొట్టేది కాదు. ఆ స్వామి ఎలా నిశ్చలంగా ఉన్నాడో నీ మనసు నిశ్చలం చేసుకో, నువ్వు పరబ్రహ్మం అవుతావు, నువ్వు ఆ పరమాత్ముడు అవుతావు అని చెప్పేదానికి ఆయన శిలమాద్రి ఉన్నాడు. ఎక్కడ చూసినా దేవాలయాలు కట్టించారు. ఎందుకు కట్టించారో? ఆ దేవాలయాల్లో మూర్తి ఎలా ఉన్నాడో ఆ దేవాలయాల మూర్తి ఏమి చేసి ఆ దేవుళ్ళుగా తయారైనారో నువ్వు అది చేస్తే దేవుళ్ళు అవుతారు అని ఉదాహరణ చూపించేదానికి కట్టినారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ప్రతి ఊరికి ఉంది. ఆంజనేయ స్వామికి కేవలం పూజలు చేస్తే మనం ఆంజనేయ స్వాములు అవుతామా? ఏం చేయాలి? ఆంజనేయ స్వామి ఏం చేసినాడు? తదేకంగా తన గురువైనటువంటి రామనామ స్మరణ రోమానికి రామనామాన్ని నించుకొని జపించినాడు, తపించినాడు, రమించినాడు, భావించినాడు. కాబట్టి అలా ఆ ఆంజనేయ స్వామి ఏం చేసినో అది మనం చేయాలి. అలా నీవు తయారు కావాలి. ప్రతి హిందువు ఒక దైవాంశ సంభూతుడే. ఆ దేవుళ్ళ మాదిరి మీరు కావాలనే దానికి ఉదాహరణగానే ఇన్ని దేవాలయాలు ఏర్పాటు చేసినారే. కానీ ఆ దేవాలయాల పేరుతో మనము దగా పడడానికి కాదు, మనల్ని దేవుళ్ళుగా తయారు చేసేదానికే ఆ మహర్షులంతా దేవాలయాలు నిర్మించినారు. కాబట్టి మనము దేవుళ్ళుగా మారాలంటే ఏం చేయాలి? ఆ దేవుళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తించారు, ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, వాళ్ళు ఏమేమి చేశారో అవన్నీ అధ్యయనం చేయాలి. అవన్నీ అధ్యయనం చేయాలంటే వాళ్ళని అనుసరించాలి, అనుకరించాలి. అలా అనుకరించినప్పుడు ఆ దేవాలయములో ఉండే ఆ దేవుని స్వరూపమే నువ్వైపోతావు. ఇలా ఇంత గొప్పదైనటువంటి హిందూ ధర్మాన్ని ఎన్నో రకాలుగా ఎన్నో ఏండ్లుగా మన భారతదేశాన్ని అన్యమతస్థులు పరిపాలన చేసి వాళ్ళ పాపాన్ని, వాళ్ళ యొక్క వేషల్ని, భాషల్ని మనకి రుద్ది మనల్ని పిరికి వాళ్ళుగా తయారు చేసి బానిసలుగా మార్చుకొని బ్రతుకును భారం చేసి వెళ్ళారు. అటువంటి సందర్భంలో 100 సంవత్సరాల క్రితం 14 మందితో రాష్ట్రీయ స్వయం సేవక్ అనే ఒక చిన్న సంఘం ఏర్పడి
మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, మన యొక్క పుట్టుకను, మన యొక్క జీవన విధానం ఎంత గొప్పది, మనము ఎందుకు ఇలా బానిసలైపోతున్నామని గుర్తించి మన హిందుత్వాన్ని మేల్కొల్పడానికి ఉద్భవించిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఆ సంఘము ఎంతో చాలా పకడ్బందీ కార్యక్రమాలతో చక్కగా నిర్వహిస్తున్నారు ఇతర రాష్ట్రాలలో. హిందూ ధర్మం అనేది సనాతనమైంది. లక్షల సంవత్సరాల క్రితమే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనే 4 వేదాలు రచింపబడినాయి. దాని ద్వారా ఉపనిషత్తులు తయారైనాయి. ఆ ఉపనిషత్తుల్లో కూడా 108 ఉపనిషత్తులు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. రామాయణము, భారతము, భగవద్గీత లాంటి ఎన్నో ఉద్గ్రంథాలు ఉన్నాయి మనకి. ఇవన్నిటి సారాంశము వదిలేసి ఎవరో చెప్పే ఆశలకు లోబడి మన ధర్మాన్ని వదిలిపోతున్నాము. స్వధర్మో నిధనశ్రేయం పరధర్మో భయావహ. మన ధర్మము మనకి శ్రేయస్సునిస్తుంది, శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. పరధర్మో భయావహ, ఇతర ధర్మం లేకపోతే అది చాలా భయంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువు సంఘటితం కావాలి, సమ్మేళనం కావాలి, మనమంతా ఒక్కటి కావాలి. ఎందువల్ల కావాలి? ముందు ఎందుకు అవసరం లేదు, ముందు ఉన్నదంతా ఒకే ధర్మమే. కాబట్టి మనము అందరూ ఐక్యంగా ఉన్న, ఐక్యం లేకపోయినా లక్షల సంవత్సరాలుగా గడిచిపోయింది అది. కాకపోతే అన్య దేశస్తుల, అన్నమతస్తుల దాడి ఇప్పుడు ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నారాయణ రెడ్డి గారు, మన కరణం గారు ఒక ఉదాహరణ చెప్పి, అన్యమతస్తులు మన వాళ్ళు కొట్లాడుతూ ఉంటే వాళ్ళంతా ఒకటై వచ్చారు, మనోళ్ళు ఒక్కటి కాలేదు, ఒక కులం వాళ్ళే పోరాడినారు అని. ఇందుకే ఒక కారణం ఉంది. ఈ కులాలన్నీ ఈ కలియుగంలో పుట్టినవే, ముందు ఉండేటివి కాదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ అని భగవద్గీతలో చెప్పారు. ఏమని? 4 వర్ణాలు పుట్టినాయి. ఎందుకు చేసినాడు ఆ 4 వర్ణాలు? గుణకర్మలను బట్టి కానీ పుట్టుకతో కాదు. జన్మతే జయతే శూద్ర బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ. పుట్టేటప్పుడు అంత శూద్రులే. ఎవరు బ్రహ్మజ్ఞానము, ఎవరు జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళంతా బ్రాహ్మణులే. మరి 4 వర్ణాలు ఏటివి అంటే, బ్రాహ్మణో ముఖమాసీత్, ముఖంలో పుట్టినారంట బ్రాహ్మణులు. నిజమేనా ఇదే? పెద్దలు చెప్పిన దానికి ఎంతో అంతరార్థం ఉంటుంది. ముఖంలో పుట్టలేదు, జ్ఞానేంద్రియాలు ఇక్కడే ఉంటాయి. కండ్లు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ఎవరు తన జీవితాన్ని కొనసాగిస్తాడో వాళ్ళంతా బ్రాహ్మణులు. బ్రాహ్మణులంటానే మనకి వేద పఠనం చేసేవాళ్ళు, పౌరోహిత్యం చేసేవాళ్ళు, దేవాలయాల పూజ చేసేవాళ్ళు కనపడతారు. ఎందుకు? ఈ జ్ఞానేంద్రియాలు ద్వారానే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. కాబట్టి ముఖమాసీత్, ఈ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి జీవనం కొనసాగించిన వాడిని బ్రాహ్మణులు అనరి. బాహు రాజన్య అంటే భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టి, భుజాల్లో నుంచి ఎవరైనా పుడతారా? ఎందుకన్నారు ఆ మాట? ఎవరు తన బలాన్ని ఉపయోగించి, శక్తిని ఉపయోగించి తన జీవితాన్ని, తన సంసారాన్ని కాపాడుతూ, తనల్ని ఆశ్రయించిన వాళ్ళను కూడా కాపాడుతూ వస్తారో, భుజబలంతో ప్రజలకు ఉపకారం చేస్తూ తాను ఉపకారం పొందిన వాడిని క్షత్రియులు అన్నారు. ఊరో వైశ్య, తొడల్లో వయసులు పుట్టి అని. తొడల అంటే అది మర్మావయాలు ఉండే స్థానం. అవయవాలంటేనే మోసపూరితమైనవి. ఈ వయసులంటే సంసారాన్ని జరుపుతూ, వ్యాపారం చేస్తూ, జీవనం సాగిస్తూ, ఆ వచ్చిన దాంట్లో తన కుటుంబాన్ని పోషిస్తూ, తాను దేవాలయాలు, ధర్మకార్యాలు చేసేటటువంటి వాళ్ళనే వయసులు అన్నారు. పాదో శూద్ర అంటే పాదోల్లో నుంచి ఎవరైనా పుడతారా? ఎందుకన్నారు మహాత్ములు? దానిలో అంతరార్థం ఏమంటే, శ్రమైక జీవులు. మనం ఏం కష్టం చేయాల్సినా నడిచిపోవాలా, నడిచి రావాలా, పాదాలంతా కష్టంతో చేస్తాయి. కాబట్టి ఆ కష్టించి పనిచేసే శ్రామిక వర్గాన్ని శూద్రులన్రి. అంత తప్పితే మన భారతదేశ ఇతిహాసంలో కులం అన్నది లేదు, మతం అన్నది లేదు. ఉన్నది ఒకటే సనాతన హైందవ ధర్మం. ఆ సనాతన హైందవ ధర్మాన్ని బట్టి వాళ్ళు గుణకర్మలను బట్టి 4 వర్గాలుగా విభజిస్తే
దాంట్లో వచ్చినటువంటి కొంతమంది వాళ్ళు చేసే వృత్తులను బట్టి వాళ్ళని మళ్ళా వర్గాలుగా విభజించినారు. ఒక దినానికి 12 గంటలు అన్నట్లుగా, 12 గంటలకి 60 నిమిషాలు అన్నట్లుగా, ఒక్కొక్క నిమిషంకి 60 సెకండ్లు అన్నట్టుగా 4 వర్గాల్లో నుంచి దాదాపు 4000 కులాల్ని మనమే ప్రజలమే విభజించుకొని ఎవరికి వాళ్ళే వేరుపడి బలహీనులైపోతున్నాము. మనం ఎప్పుడు బలహీనులైనామో ఇతరులకు లోకువైపోయాము. ఇతరులకు ఎప్పుడు లోకువైపోయామో ఇప్పుడు ప్రతి ఒక్కరిని మేల్కొల్పవలసిన ధర్మము, బాధ్యత మన నిజమైన హిందువులందరికీ ఉంది అని తెలియజేస్తూ అందరినీ సంఘటితం చేసేదానికే హిందూ సమ్మేళనం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ హిందూ సమ్మేళనంలో ఈ పెద్దలు చెప్పినటువంటి 4 మాటలు విని వెళ్ళిపోయేది కాకుండా మనమంతా ఒక్కొక్క హిందువు, ఒక్కొక్క వక్తై, ఒక్కొక్క దేవుడై ప్రతి ఒక్కరిని చైతన్యపరచవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఎవరికి ఉంది? మీ అందరికీ ఉంది. మాకెలా ఉందో మీ అందరిలో కూడా ప్రతి ఒక్కరిని సంఘటితం చేసే అవసరము, అంత శక్తి మీలో ఉంది. కాబట్టి మీరందరూ ఈనాటి నుండి హిందువుల ఐక్యత కోసం పాటుపడాలి. మనకి ఏవైనా తగాదాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళని ఇదన్నారనో వీళ్ళని అదన్నారనో, ఇవన్నిటికంటే హిందూ ధర్మం గొప్పది. ఆ ధర్మం కోసం మనమంతా పాటుపడతామని ఈనాడు ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది అని తెలియజేస్తూ, లాస్ట్లో ఆ ప్రతిజ్ఞను కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ, మనమంతా ఒక్కటి కావాలి. హిందూ సమ్మేళనం వల్లనే భారత జాతి గొప్పతనం బయటపడుతుంది. ఈ గొప్పతనము ఇప్పుడు ఉండేదే కాదు, ఎప్పటి నుంచో మనము అగ్రస్థానంలో ఉన్నాము. మన కుటుంబ వ్యవస్థ ఈనాటికి 136 దేశాల వాళ్ళు ఇక్కడ కన్ను విప్పి చూస్తున్నారు. ఎలా ఉంది ఈ కుటుంబ వ్యవస్థ? వాళ్ళంతా ఈరోజు పెళ్లి చేసుకొని రేపు విడిపోతా ఉంటే మన భారతదేశం ఎందువల్ల సంఘటితంగా ఉండే కుటుంబ వ్యవస్థ అని ఆశ్చర్యపోతున్నారు. అందరూ మనల్ని అనుకరిస్తూ ఉంటే ఇతరుల్ని మనం అనుకరించే భావదారిద్ర్యాన్ని విడనాడండి, హిందువులంతా ఏకం కాండి అని నినదిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మీ బ్రహ్మానంద మహర్షి అనబడే వాస్తు పండిట్ ధనంజయ స్వామి. హరి ఓం తత్సత్. నమస్కారం స్వామిజీ, మీకు ధన్యవాదాలు. స్వామీజీ గారు వయసు రీత్యా చాలా వయసున్నా కూడా మనకు